జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవ్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో 12వ స్థానంలో రాహువు, బుధుడు, శుక్రుడు ఇన్ని గ్రహాలు ఉండటం మూలంగా కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకొని ధనపరంగా మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బుధుడు మీనరాశిలో నీచబడతారు. దాని మూలంగా మీనరాశిలో బుధుడికి బలం అనేది తక్కువగా ఉంటుంది. మీరు తీసుకున్న డెసిషన్ మేకింగ్లో మిస్ఫైర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. డెసిషన్ తీసుకునేటప్పుడు 2-3 సార్లు ఆలోచించండి. అది ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2వ స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి మీకు కుటుంబ పరంగా మంచి లాభాలంటూ ఉంటాయి. కుటుంబ స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి ధనం అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కుటుంబ సభ్యుల నుంచి చాలా ఆనందంగా ఉంటారు. 7వ స్థానం అధిపతి అయిన శుక్రుడు వ్యయ స్థానంలో వక్రించి ఉన్నారు. చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మ్యారేజ్ పరంగా మాత్రం ముఖ్యంగా 3వ వ్యక్తి మూలంగా గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లాభస్థానంలో సూర్యుడు, శని ఉన్నారు. శుక్రవారం నుంచి సూర్యుడు మీకు 12వ స్థానంలోకి రాబోతున్నారు. దాని మూలంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. హెల్త్ పరంగా మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కెరియర్ పరంగా గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉన్నది. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కెరియర్ పరంగా మాత్రం జాబ్ చేంజ్ అవ్వకండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి.